నమో గురుభ్యః. మనము మన అమృత బిందు ఉపనిషత్తు అధ్యయనం చేస్తూ వస్తూ ఉన్నాము. బ్రహ్మము, ఆత్మ అని ఒకటి ఉన్నది. దాన్ని గుర్తించేందుకు డైరెక్ట్‌గా ఏ గుర్తులు లేవు, ఏ చిహ్నాలు లేవు, ఏ యుక్తులు లేవు, ఏ ఉపాయాలు లేవు, ఏ ప్రమాణాలు లేవు, ఏ దృష్టాంతాలు లేవు, ఏ హేతువాదనలకు అది లొంగదు. కాబట్టి అటువంటి దాన్ని ఇంకా వేరే రకంగా చెప్పడం కుదరదు గాబట్టి, లేవు లేవనే చెప్తాను పట్టు అని మన ఉపనిషత్తు ఏం చెప్తున్నది, దానికి కళలు లేవు, ఉన్నట్టుగా కనిపించింది అంటే అది బ్రహ్మం గాదు. దానికి వికారాలు, వికల్పనలు లేవు, ఉన్నట్టుగా అనిపిస్తే అది బ్రహ్మం గాదు. అది దేనికి తగులుకోదు, తగులుకున్నట్టు బంధాలున్నట్టు గనిపిస్తే అది బ్రహ్మం గాదు. అయితే మరి ఏమి? అదే మళ్ళీ భయము. అది బ్రహ్మము దేనైనా తగులుకుని బంధాలతో ఉన్నది అంటే అదే భయము. వికల్పాలతో, వికారాలతో, మార్పులతో వేరుగా కనిపిస్తూ ఉన్నది అంటే అది భయము. కళలతో ముక్కలు ముక్కలుగా, ఖండాలుగా ఉన్నది వేరు వేరుగా పరిచ్ఛిన్నంగా అంటే దాని పేరు భయము. అయితే అటువంటి పరిచ్ఛిన్నమైన ఖండాలు, ముక్కలు ముక్కలు గాదు గానీ, ఉన్నదంతా అఖండము, అపరిచ్ఛిన్నము, నిష్కళమని తెలుసుకున్నావంటే అది బ్రహ్మము. అదెవరు మళ్ళీ నువ్వో. నువ్వు ముక్కలు ముక్కలుగా, కొంచెం కొంచెంగా లేవు, పరిచ్ఛిన్నంగా. అపరిచ్ఛిన్నమైన అఖండం నువ్వు బ్రహ్మము. నీలో ఏ వికారాలు, మార్పులు లేవు. ఏ వికల్పాలు లేవు. అసలు ఎటువంటి కల్పాలు లేవు. ఎటువంటి కలలు లేవు. నీలో ఎటువంటివి కల్పించబడలేదు. నువ్వు పరబ్రహ్మము. అది ఏకము. ఏవా అద్వితీయము. కాబట్టి దేనికి తగులుకోవడానికి, బద్ధమవ్వడానికి అవకాశమే లేదు. ఈ విషయము ధ్రువంగా ఎవరైతే తెలుసుకుంటాడో వాడు అదే అయి ఉంటాడు. అదే అయి ఉంటాడని చెప్తున్నారు. వచ్చేస్తుందండి. అంత తొందర పడకు నువ్వు. ఇక్కడ గూడా జెప్పారండి గురుగారు. మీరు ఆరో మంత్రంలో గూడా తదా అప్పుడు బ్రహ్మొచ్చేస్తుందని జెప్పారు. మళ్ళీ ఏంటో పద్యాలన్నీ జెప్పారు. మళ్ళీ ఎనిమిదవ మంత్రంలో మళ్ళీ గ్యారంటీ, అనుమానం లేదు, ధ్రువం, డెఫినెట్, ఇంకా నువ్వు సందేహించడానికి వీల్లేదు. బ్రహ్మొచ్చేస్తుంది, వచ్చేస్తుంది. ఏవండి వచ్చేస్తుంది ఎన్ని సార్లొస్తుందండి? ఆరో మంత్రంలో వచ్చేసింది అంటే మళ్ళీ ఎనిమిదవ మంత్రంలో కొత్తగా రావడం ఎందుకండి? ఎన్ని సార్లొస్తుంది అంటే అట్లానే ఉంటుంది. ఎట్లా ఉంటుందంటే జాగ్రత్తగా విను. నువ్వు డాక్టర్ అవ్వాలనుకో. డాక్టర్ అవ్వాలంటే ఏం జేస్తావు? మెడికల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయి నువ్వు. ఓకే. మెడికల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసానండి. నేను డాక్టర్ అయిపోయానా? అప్పుడే గాలేదు. మరి మొన్న అంటిరే మీరు. ఎంట్రన్స్ ఎగ్జామ్ రాస్తే నేను డాక్టర్ అయిపోతానంటిరే. అన్నాను గానీ, ఇప్పుడు నువ్వు రాసి పాస్ అయ్యావు గదా! ఏదో ఒకటి ర్యాంక్ తెచ్చుకున్నావు గదా! ఇప్పుడేం చేయాలంటే స్కూల్‌లో అప్లై జేయాలి. ఓకే. అప్లై చేశానండి గురుగారు. డాక్టర్ అయిపోయాను. అప్పుడే గాలేదురా నువ్వు. అప్లై చేయగానే డాక్టర్ గాలేదు. బడిలో జాయిన్ గావాలి నాయనా. బడిలో గూడా జాయిన్ అయ్యానండి. ఇవాళ నా ఫస్ట్ డే. ఫస్ట్ సెమిస్టరు క్లాస్‌లో కూర్చున్నాను. నేను డాక్టర్ అయిపోయాను. అయ్యయ్యో! అప్పుడే గాదు. మళ్ళీ మొదటికొస్తారా మీరు? మీరేం చెప్పారు? ఎంట్రన్స్ ఎగ్జామ్ రాస్తే అయిపోతుందన్నారు. మళ్ళీ అక్కడి దాకొచ్చాక కాదురా ఒరేయ్! నువ్వు అప్లై చెయ్యి అన్నారు. అప్లై చేసిన తర్వాత ఫస్ట్ రోజు నువ్వు క్లాస్‌కెళ్ళి కూర్చో అన్నారు. వచ్చి కూర్చున్నాను. అయిపోయానండి నేను డాక్టర్‌ని. కాదురా ఒరేయ్! నువ్వు అప్పుడే అంటే ఇప్పుడేం చేయాలంటే నువ్వు చదువుకొని పాస్ అవ్వాలి గదా! ఫస్ట్ సెమిస్టర్ పాస్ అయ్యావనుకో కోటింగ్ సెరమనీ అని ఉంటుంది. ఇంక అప్పుడు చూద్దాం పట్టు. అది గూడా అయిపోయిందండి. కోటింగ్ తెల్ల కోట్ గూడా వేసేసారండి. నేను డాక్టర్. అవునులే గాని, అయ్యావులే గాని, ఇంకా కొంచెం ఉన్నదన్నట్టు. ఇంకొక 3 సెమిస్టర్స్ ఉన్నాయి. మొత్తం కలిపి 2 ఏళ్ళు. ఫినిష్ చేశావనుకో, చేసేసానండి గురువుగారు. 2 ఏళ్ళు గూడా అయిపోయాయి. 4 సెమిస్టర్స్. నేను డాక్టర్. అంటే ఇప్పుడేం చేయాలంటే నువ్వు, అదిగో పోయి క్లర్క్‌షిప్స్ అని ఉంటాయి. అవన్నీ చేశావనుకో 2, 3 ఏళ్ళు క్లర్క్‌షిప్స్ చేస్తే ఇంక అప్పుడు చేసేసానండి గురుగారు. మీరింక వచ్చేసింది. ఎంత దూరం అంటే ఇంక అల్లంత దూరం. ఎంత దూరం అంటే అల్లంత దూరం. ఎంత దూరం అంటే అల్లంత దూరం అంటారు. అవునురా నువ్వు తొందర పడకు. సరే ఇది గూడా అయిపోయిందండి. నేను థియరీ పాస్ అయిపోయాను. క్లర్క్‌షిప్ కూడా ఫినిష్ చేశాను. అయిపోయాను డాక్టర్‌ని.
ఉండరా నువ్వు తొందరపడకు. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే రెసిడెన్సీ అని ఒకటుంటది. మళ్ళా మొదటికొస్తారు గురువుగారు. మళ్ళా ఇంకొక లిటిగేషన్ బెడతావు నువ్వ. లిటిగేషన్ కాదురా ఇవన్నీ రిక్వైర్మెంట్స్. ఫస్టే నీకు చెప్పాననుకో, ఎంట్రన్స్ దగ్గర నీకిన్ని చెప్తే నీకు ఇంట్రెస్ట్ ఉంటుందో, పోతుందో చెప్తే అప్పుడు నేను చెప్తే గూడా నువ్వు సరిగ్గా వినలేదురా. ఏదో ఒకటిలేండి ఇప్పుడేం జేయాలి? రెసిడెన్సీ చేసి పాస్ గారా నువ్వు? రెసిడెన్సీ గూడా అయిపోయిందండి నేను డాక్టర్. అవునులే అయ్యావులే గానీ, మళ్ళీ ఇంకోటి పెడుతున్నారు ఇక్కడ లిటిగేషన్. మళ్ళీ ఇప్పుడు ఇంకేం మిగిలిందండి? మిగులుతుందండి. ఇప్పుడు రెసిడెన్సీ అయిపోయిన తర్వాత నువ్వు ప్రాక్టీస్ చెయ్యాలి గదండీ మరి. డాక్టర్‌గా ప్రాక్టీస్ చేస్తేనే గదా నువ్వు డాక్టర్‌వి. చేస్తారండి ప్రాక్టీసు. అప్పుడే గాదురా నువ్వు. పాస్ గాగానే నిన్ను డాక్టర్‌గా ప్రాక్టీస్ చేయనిస్తారేంటి? మళ్ళీ ఇంకేం మిగిలిందండి? ఇంకొక లిటిగేషన్ తెస్తిరి. అవును. అంతే ఉంటుంది. ఇప్పుడేం జేయాలంటే నువ్వు, అదిగో స్టెప్ 1, స్టెప్ 2 అని 2 టెస్ట్‌లుంటాయిరా. బోర్డ్ టెస్ట్‌లుంటాయి. ఓకే. అవి పోయి పాస్ అయ్యిరా పో. ఆ! వచ్చానండి. పాసయ్యొచ్చాను. అదిగో నువ్వు అయ్యావు లేరా డాక్టర్‌వి. ఇంక మళ్ళీ అయ్యావు లేరా అంటారు మళ్ళీ. ఇంక కాలేదండి నేను. పోరా పోయి నువ్వు ఎక్కడో దగ్గర జాబ్ తెచ్చుకొని ముందైతే ఒక్క పేషెంట్‌నైనా చూడరా నువ్వు ఫస్ట్. ఒక్క పేషెంట్‌ని నువ్వు చూడు ఫస్ట్. ఆ! చూసానండి. ఒక పేషెంట్‌ని ఇవాళే నేను అదిగో మొన్న నేను హాస్పిటల్‌లో జాయిన్ అయ్యానండి అని చెప్తే వినలేదు మీరు మాట. అప్పుడు కూడా డాక్టర్‌ని కానన్నారు. అదిగో నేను పోయి ఇప్పుడు ఒక పేషెంట్‌ని చూడమన్నారు. చూసానండి వాడికి. చూడడం అయిపోయింది. కాబట్టి నేను డాక్టర్. ఒరేయ్! వాడు బతికాడా? చచ్చాడా? వాడికి జబ్బు తగ్గిందా? లేదా? తగ్గినట్టే ఉన్నదంటే తెలీదండి నాకు. ఇవాళ చూసొచ్చా. ఇప్పుడు వాడు తగ్గిందని చెప్పిన తర్వాత చూద్దాం పోరా. సరే గురువుగారు వా ఇంక వాడి తర్వాత రాలే. ఇంక వీడే గురువుగారే ఫోను చేసి, "ఒరేయ్! చాలా రోజులయిందిరా ఇంతకీ ఆ పేషెంట్ ఏమయ్యాడు?" "ఏ పేషెంట్ అండి?" "నువ్వు ఫస్ట్ చూసిన పేషెంట్ రా." ఆ ఫస్ట్ చూసిన పేషెంట్ అయిపోయాడు. తర్వాత చూసిన పేషెంట్‌లయ్యారు. చాలా మందయ్యారండి. మరిప్పుడు నువ్వు డాక్టరువేనా? కాదారా? ఇంక దాని గురించి విచారణ లేదండి. నేను డాక్టర్‌నా? కాదా? అని చూడవలసిన పని లేదు. నేను డాక్టర్‌నేనా? కాదా? అని ఇంకొకడిని అడగవలసిన అవసరం లేదండి. నా సంగతి నాకు తెలిసింది. అని కదా! అన్ని సార్లు ఇంకయిపోయింది, 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 ఇంకయిపోయిందంటే ఎప్పుడైతే మళ్ళీ అడగవలసిన అవసరం లేకుండా నేనింక డాక్టర్‌ని అయ్యానా? అవ్వలేదా? అని వాడికి ఇంక క్వెషన్ లేదు. వాడయి కూర్చున్న తర్వాత ఇంక ఎందుకు అడుగుతాడు వాడు నేను డాక్టర్‌నేనా అని? అక్కడికి వెళ్ళినప్పుడు తెలుస్తుంది. ఈలోగా అయిపోతావురా నువ్వు ఇది ఎగ్జామ్ రాసావనుకో, అదిగో ఆ టెస్ట్ పాస్ అయ్యావనుకో, అదిగో ఇన్నాళ్ళు క్లర్క్‌షిప్ చేసావనుకో అని ఎట్లా చెప్తారో అట్లానే అయిపోయింది, అయిపోయింది, అయిపోయిందని చెప్తారు. కాలేదా? అవుతూ ఉన్నాము. ఆ దారిలో ఉన్నాం కొంతయింది. వచ్చేస్తుంది, వచ్చేస్తుంది ఇంక నెక్స్ట్ స్టెప్ అని చెప్తారు. అట్లానే ఉంటుంది. తొందరపడరాదు. ఒకవేళ మధ్యలో ఆగిపోయామనుకో, ఇక్కడే బ్రహ్మ వచ్చేసిందిట. ఏదో ఆలోచన చేయమన్నారు, ఆలోచించాను, నేను బ్రహ్మం అయిపోయాను అంటే నువ్వు పట్టుకున్నది ఏదైనా గావచ్చు బ్రహ్మం గాదు. ఇంకా మిగిలింది అక్కడ కింద కొంచెం చేసేదుంది, ఇంకా పైకి వెళ్ళేదుంది అంటే ఇంకా కాలేదని అర్థం. అయితే మొత్తమే కాకుండా పోయామా? అవుతూ ఉన్నామని అర్థం. అవుతూ ఉన్నామని అర్థం. కాబట్టి తొందరపడకుండా చాలా స్టెప్స్ ఉన్నాయి. ఎప్పుడైతే నువ్వు నిజంగా మొత్తం చదువుకుని, అర్థం చేసుకుని, ఇదిగో విచారణ, చింత్యం జేసి, విచారించిన దాన్ని ఆచరణ చేసి, ఆచరిస్తూ ఉన్నప్పుడు ఎప్పుడైతే నువ్వు అదే అయ్యావో, ఇంకా తర్వాత మళ్ళీ ప్రశ్నలు లేవు, శ్రవణాలు లేవు, మననాలు లేవు, విచారణలు లేవు, ఆచరణలు లేవు. ఏ విధమైన చర్యలు, కర్మలు లేవు. అక్కడికి వెళ్ళినప్పుడు అది ధ్రువం. ఓకే. ఈలోగా అయిపోయింది, అయిపోయిందనే జెప్తాం మేము. ఎందుకంటే నువ్వు వస్తూ ఉన్నావు గాబట్టి నిన్ను ఎంకరేజింగ్ జేస్తూనే ఉంటాం. నెక్స్ట్ స్టెప్ చెప్తాం రా ఇంతకది. నువ్వు ముందుకొస్తున్న కొద్దీ నెక్స్ట్ స్టెప్ చెప్తూ ఉంటాం. నువ్వు ముందుకు వెళ్తున్న కొద్దీ నెక్స్ట్ స్టెప్ చెప్తూ ఉంటాం. నువ్వు విసుక్కోకుండా చెప్తూ ఉన్న విషయాన్ని అర్థం చేసుకుంటూ నెక్స్ట్ స్టెప్‌కి నువ్వు వెళ్తూ ఉంటే నీ దగ్గరికి నువ్వు వెళ్ళిపోతూ ఉంటావురా! అని ఇంత జెప్తే సరే అర్థమైంది గానీ, ఈ ప్రమేయం గురించి నువ్వు మొన్న ఏదో ఎగ్జాంపుల్ చెప్పిపోతివే. దాని గురించి నేనింకా కొంచెం ఆలోచన జేసుకున్నాను. చెప్పమంటావా గురుగారు? ఆ! చెప్పు. ఆలోచించి అన్నావు గాబట్టి, నువ్వు ఒక ఉదాహరణ లేదు లేదనుకుంటూ ఒకటి చెప్పిపోయావు. నువ్వేం చెప్పావు? ప్రమేయానికి, అప్రమేయానికి ఎట్లా అర్థం చూసుకోవాలి? ప్రమాణం ఎందుకు ఒక్కొక్కసారి పని చేయదని చూడ్డానికి ఎగ్జాంపుల్ చెప్తూ, నీళ్ళలో కొంచెం గోరువెచ్చ నీళ్ళలో కాళ్ళు పెట్టుకొని కూర్చుంటే, నీళ్ళు కదలకుండా ఉన్నప్పుడు, ఆ నీళ్ళ చుట్టుపక్కల ఉన్న టెంపరేచర్, వేడి, వెచ్చదనము
నీ పాదాల్లో ఉన్న వెచ్చదనము ఒక్కటే అయినప్పుడు, ఆ టెంపరేచర్స్ న్యూట్రాలిటీ స్టేట్‌కొచ్చినప్పుడు, ఆ స్టేట్‌లో నీళ్ళు వేరేగా ఉన్నట్టుగా అప్పుడేమవుతుంది? ఈ సెన్సరీ క్యూ మాయమైపోతుంది. సెన్స్ చేసే ఏ గుర్తుంటుందో అది చర్మానికి ఉండదింక ఆ సమయంలో. ఆ వేడి, ఈ వేడి ఒకటే అయ్యేసరికి. దాంతో ఆ స్పర్శ అన్న ప్రమాణము అక్కడ పని చెయ్యదు. అయితే ఎప్పుడైతే నువ్వు కాళ్ళు కదిలించావో, మళ్ళీ నీళ్లు కదిలేసరికి కొంచెం వేడిలో మార్పు కలిగేసరికి మళ్ళీ స్పర్శ సెన్సరీ క్యూస్ అన్నీ మళ్ళీ బయలుదేరుతాయి. అది తెలుసుకుంటుంది. ప్రమాణం మళ్ళీ పనిజేయడం మొదలవుతుందని నువ్వు చెప్పావు గదా గురువుగారు. దాని గురించి ఇంకొకటి కూడా ఆలోచన చేశాను. నేనేమనుకున్నానంటే, దాన్ని మళ్ళీ ఆత్మకు అన్వయం చేసి, ఈ నీళ్ళు మొత్తము ఆత్మ స్వరూపం అనుకో. అందులోనే నా కాళ్ళులాగా నేనున్నాననుకో. నేను ఆ నీళ్ళలోనే ఉన్నప్పుడు అదే టెంపరేచర్ ఉంది. ఆ నీళ్ళేమో అంటే ఆత్మ స్వరూపమేమో కదలట్లేదు. అది నిశ్చలంగా ఉంది. అది కదలకుండా ఉండేసరికి అందులోనే ఉన్న నేను అదే అయి ఉన్నాను కాబట్టి, న్యూట్రాలిటీ ఉంది గాబట్టి, నాకు అది తెలియకుండా ఉన్నదండి. ఇది నిజమేనా గురువుగారు నేను కనిపెట్టింది? అవునురా! కరెక్ట్‌గా కనిపెట్టావు. కరెక్ట్‌గా కనిపెట్టావు. చక్కగా ఆలోచన చేసుకున్నావు. ఆ సెన్సరీ రిసెప్టర్స్‌కి ఏదైనా డిఫరెన్స్ తెలిస్తేనే అది సెన్సింగ్ చేయగలదు. నువ్వు కరెక్ట్‌గా చెప్పావురా! పర్ఫెక్ట్‌గా ఆలోచన చేసుకున్నావు. పోయి గూగులింగ్ ఏమైనా చేసుకొనొచ్చావేంటి? అవును గురువుగారు. గూగుల్ అంతా చేసి కూర్చున్నాను. ఇదిగో న్యూట్రాలిటీ, సెన్సరీ క్యూస్, రిసెప్టర్స్, డిఫరెన్సెస్ ఆఫ్ టెంపరేచర్ అని అవన్నీ అందులో ఉన్నాయండి. క్లియర్‌గా అర్థమైంది. ఆ సెన్సెస్‌ని, ఆ స్పర్శ మొదలైన సెన్సెస్‌ని పట్టుకోవడానికి కావలసిన సెన్సరీ ఆర్గన్స్‌కి కావలసిన రిసెప్టర్స్‌కి కావలసిన డిఫరెన్స్ లేకపోతే, అదే అయి ఉన్నప్పుడు, అది ఆ సెన్స్‌ని తెలుసుకోలేదు అని అర్థమయ్యింది. ఇప్పుడు ఈ ఆత్మ నేనే అయి ఉన్నాను గాబట్టి, అభేదం గాబట్టి అసలు ఏమాత్రం భేదం లేకపోవడం చేత, సెన్సరీ ఆర్గన్స్ ఆ సెన్స్‌ని రిసీవ్ చేసుకోవడానికి క్యూస్ ఉండవు మరి. అందుకని ప్రమాణాలు, ప్రత్యక్ష ప్రమాణాలు స్పర్శ, శబ్దము, రూపము, రుచి, వాసన మొదలైనవి కనిపెట్టలేవు. ఎందుకంటే నేనే అయి ఉన్నాను. అందుకనే అది నాకు నేను అప్రమేయము. అంతే గదా గురుగారు మీరు జెప్పింది. అవును. కరెక్ట్‌గా తెలుసుకున్నావురా నువ్వొచ్చేసావు. నువ్వు బ్రహ్మభావానికొచ్చేసావు. నువ్వు మళ్ళీ ఎక్కడండి? ఎక్కడ? ఎక్కడ పూర్తిగొచ్చేసానా? అంటే ఆల్‌మోస్ట్ ఒచ్చేసావురా. ఆల్‌మోస్ట్ ఒచ్చేసావు. నువ్వు తొందర పడకు. ఎందుకంటే నువ్వింకా భేదం చూస్తూనే ఉన్నావు. రెండోది అని భేదం చూస్తూనే ఉన్నావు. అయితే ఇక్కడికొచ్చేసాను నేను అనుకున్నావనుకో, కొంచెం తెలుస్తున్నట్టుగా ఉన్నది అనగానే నువ్వు ఆగిపోయావనుకో, నువ్వు తెలుసుకునేది ఏదైనా గావచ్చు గానీ, ఆత్మ కాదు. ఎప్పుడైతే నువ్వు ఆ స్థితికొచ్చావో, ఇంక ఇన్ని మాటలు లేవు, ఉన్నదంతా మౌనము. మాటల్ని కూడా దాటాలి గదా! నువ్వు ప్రమాణం ఏం చెప్తున్నావు? ఇంత కనిపెట్టావు, ఇంత రిసర్చ్ చేసావు నేను చెప్పిన ఒక్క మాటను బెట్టుకొనే. నువ్వేం జెప్పావు? సెన్సరీ ఆర్గన్స్‌కి తెలిసేది గాదిది. ఎందుకంటే సెన్సరీ రిసెప్టర్స్‌కి ఆ డిఫరెన్సెస్ తెలియాలి. అప్పుడే ఆ క్యూస్ పనిజేస్తాయి. దానికి లేవు గాబట్టి, ఒకటే అయి ఉండడం చేత అన్నావు గదా! ఇంత దూరం వచ్చిన వాడివి నువ్వు నెక్స్ట్ కూడా ఆలోచన చెయ్యి. వాక్కులన్న ప్రమాణానికి గూడా, శబ్ద ప్రమాణం గూడా పనిచేయదు. నువ్వెప్పుడైతే మౌనానికి వెళ్తావో ప్రశ్నలు గూడా లేవు. అప్పుడు నీకే తెలుస్తుంది. ఎప్పుడది ప్రాక్టికల్‌గా నువ్వే అదయిపోయినప్పుడు, యాక్చువల్‌గా వాడు ప్రాక్టీస్ చేస్తున్న డాక్టర్ నేను డాక్టర్‌నేనా అని వాడెందుకు అడుగుతాడు? వాడే డాక్టర్‌గా మెడిసిన్ ప్రాక్టీస్ చేస్తున్నవాడు, నేను డాక్టర్‌నేనా కాదా అని వాడికి అనుమానం ఏం రాదు. వాడదే అయి ఉన్నప్పుడు వాడికి నేనదే అని వాడికి తెలుస్తుంది. అక్కడికెళ్ళినప్పుడు తెలుస్తుంది. కాబట్టి ఈలోగా చేస్తూ ఉన్న ప్రయత్నం ఆపడానికి వీల్లేదు. అవును నిజమే గురుగారు ఇంతవరకు చెప్పింది అర్థమైంది. ఇంక నెక్స్ట్ చెప్పండి. ఎందుకంటే వెళ్ళాలి. ఇంకొచ్చేసావు, వచ్చేసావు అంటారు మీరు మధ్య మధ్యలో. బ్రహ్మ సంపద్యతే బ్రహ్మ ఎక్కడొచ్చి మొత్తం వచ్చిందాకా నన్ను తీసుకొని వెళ్ళండి. సరే ఇంక కూర్చో మళ్ళీ చెప్తాను. ఇప్పుడు ఈ బుధుడున్నాడు కదా! జ్ఞాని, తెలుసుకుంటున్నవాడు. ఇది తెలుసుకుంటే అందులో నుంచి వాడు ముచ్చటే బయటబడిపోతాడు.
అది అనాది. అది అనంతం. ఆది లేదు, అంతు లేదు, ఉన్నదంతా ఒక్కటే. అది నేనే అని తెలుసుకున్న వాడికి బంధం ఎక్కడుంటుంది మోక్షం కలగడానికి? కాబట్టి ఒక విచిత్రమైన కీలకము నువ్వు ఇందాక నన్ను లిటిగేషన్ అన్నావు గనక నీకు ఇంకొక మాట చెప్తా విను. అస్సలు ముఖ్యమైన లిటిగేషన్ చెప్తాను విను. న నిరోధః న చ ఉత్పత్తిః న బద్ధః న చ సాధకः న ముముక్షుః న వై ముక్తః ఇతి ఏషా పరమార్థత. నెక్స్ట్ స్టెప్ చెప్తున్నాను. నెక్స్ట్ స్టెప్ చెప్తున్నాను. ఇప్పుడు నువ్వు డాక్టర్ అవ్వాలి అంటే ఎంట్రన్స్ టెస్ట్ రాయి అని చెప్పాను గదా! అక్కడి నుంచి నువ్వు యాక్చువల్‌గా ప్రాక్టీస్ చేస్తూ ఉన్న డాక్టర్ దాకా అయ్యేదాకా నీకు అన్ని స్టెప్స్ చెప్పాను గదా! ఒక్కొక్కటి. అట్లానే ఇక్కడ గూడా చెప్తున్నాను. నువ్వింత దూరం వచ్చావు గదా! ప్రమాణాలు పని చెయ్యవు దానికి ఎందుకు అంటే, ప్రమాణాలు పని చెయ్యాలి అంటే సెన్సరీ క్యూస్ ఉండాలి. దీనికి అవకాశం లేదు. అది కదలకుండా నిశ్చలంగా అంతటా వ్యాపించి ఉన్నది అందులోనే ఉండడం చేత అది వేరుగా తెలియట్లేదు. అని ఇంత దూరం వచ్చావు గదా! ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ చెప్తున్నాను విను. ఇది పట్టుకో. ఇది పాసవ్వు. ఇప్పుడు ఈ సెమిస్టర్ పాసవ్వు పట్టు. చెప్పండి గురువుగారు ఎట్లా నేను ఇందులో నుంచి బయటపడతాను అన్నావు గదా! బయట పడడానికి రెండోది ఉంటే గదా! దాన్ని పట్టుకోవడానికి రెండోది ఉంటే గదా! దాన్ని సాధించడానికి రెండోది ఉంటే గదా! దానికసలు ఏం జెప్పాను నేను? ఆది లేదు, అంతము లేదు అని జెప్పాను. ఆది లేదు అంటే ఉత్పత్తి, పుట్టుక లేదు దానికి. అంతము అంటే నాశము లేదు దానికి. దానికి ఉత్పత్తి లేదు, నాశము లేదు. అది ఎప్పుడూ ఉంటున్నట్లా ఉంటుంది. ఆ ఉన్నదేదున్నదో అది నీ స్వరూపము. అది బద్ధము కాదు బయటపడడానికి. ఎట్లానండి గురుగారు నాకు మోక్షము అని అడుగుతున్నావా నువ్వు? ఇక్కడేదో నేను జెప్తాను ఇట్లానే జెప్తాను. నువ్వు ఇంతవరకు వచ్చావనుకోరా నువ్వు బయటపడిపోతావని జెప్తాను. బయటపడిపోతాను అంటే, ఆ బయటపడిపోయేందుకు మార్గం జెప్పమని అడుగుతావా? బయట ఎక్కడి నుంచి పడతావురా? నువ్వు బద్ధుడివే గాదు అసలు. ఏ ఆత్మ ఉన్నదో నీ స్వరూపము, దానికి రెండోదే లేదు అంటే దేనితో పోయి తగులుకుంటుంది? దేనితో దానికి బంధము? కాబట్టి బద్ధుడు కాదు నువ్వు. నేను బద్ధుడినయ్యానండి. ఇప్పుడు బంధాల్లో ఉన్నాను. ఈ బంధాల్లో నుంచి నాకు మోక్షం కావాలి అని సాధన చేస్తూ ఉన్నాను అంటే, ఆ బంధం ఒకటి ఉండాలి. అందులో నుంచి మోక్షం ఒకటి ఉండాలి. దానికోసం నువ్వు నీకు వేరుగా ఉండి సాధన చేస్తూ ఉండాలి. ఆ సాధన చేయడానికి నువ్వు సాధకుడిగా వేరేగా ఉండాలి. ఇన్ని వేరు వేరుగా ఉన్నాయా? ఉన్నదంతా ఒక్కటే గదూ! నువ్వు బద్ధుడివి గాదు. నువ్వు సాధకుడివి కూడా కాదు. సాధన ఎందుకు చేస్తున్నానంటేనండి గురువుగారు, నేను ముముక్షువునండి. నాకు మోక్షం గురించిన అర్థిత్వము, సామర్థ్యము ఉన్నదండి. కాబట్టి నేను మోక్షం కోసం సాధన చేసుకుంటున్నానండి అంటే కాదు. నీకు మోక్ష ఇచ్చ గూడా లేదు. అవసరం కూడా లేదు. ఆ మోక్ష ఇచ్చ ఉన్నది ముముక్షుత్వము. దానితో నేనేంటో సాధన చేస్తే నేను బయటపడిపోతాను. నేనప్పుడు ముక్తుడినవుతాను అనుకుంటున్నావు కాదు. నువ్వు ముక్తుడివి కూడా గాదు. బంధం ఉంటే గదా! ముక్తుడివి అవ్వడానికి. నువ్వు బద్ధుడివి గాదు. అందులో నుంచి బయటపడ్డానికి సాధన చేసే సాధకుడివి గాదు. సాధన చెయ్యడం ఎందుకు అంటే మోక్షం కోసమండి అని చెప్పే ముముక్షువు గాదు. నువ్వు ఆ మోక్ష ఇచ్చతోటి సాధన చేసి ఆ బంధాల్లో నుంచి బయటపడ్డ ముక్తుడివి కూడా గాదు. నీకు బంధము లేదు, సాధన లేదు, నువ్వు సాధకుడివి గాదు, ముముక్షువు గాదు, ముక్తుడివి గాదు, నీకు మోక్షము లేదు. ఇతి ఇది మొత్తం ఉన్నది. అర్థమయిందా? ఫైనల్‌గా రెసిడెన్సీకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను. పరమార్థత. పరమార్థంగా ఉన్నది ఒక్కటే పదార్థము, పరార్థము నువ్వే. ఇంకొకటి లేదు గాబట్టి నీకు బంధమూ లేదు. అందులో నుంచి బయటపడేందుకు ప్రయత్నమూ లేదు. అది కావాలన్న ఆశ లేదు. అది నువ్వు సాధించేది లేదు కొత్తగా. ఎందుకు? దానికి ఉత్పత్తి లేదు. నువ్వు మోక్షాన్ని కష్టపడి సాధించాను అంటే, ఉత్పత్తి జరిగిందేదైనా సరే నశించిపోతుంది. కాబట్టి నువ్వు పొందేది ఏదైనా గావచ్చు, మోక్షం మాత్రం గాదు. నువ్వు కష్టపడి
సాధన జేసి, బంధాల్లో నుంచి బయటపడ్డానికి ప్రయత్నాలన్నీ చేసి, ఏవో ఉపాయాలతో, ఏదో యుక్తితో దాన్ని సాధించాను మోక్షాన్ని అన్నావంటే, నువ్వు సాధించేది ఏదైనా గావచ్చు. నువ్వు దానికి మోక్షం అని పేరు పెట్టుకో, నీ ఇష్టం వచ్చిన పేరు పెట్టుకో గానీ, యాక్చువల్‌గా మోక్షం గాదు నీకు కలిగింది. ఎందుకు? నువ్వు ఉత్పత్తి చేసావంటే, నువ్వు పుట్టించావంటే అప్పటికప్పుడు ఇంతవరకు లేదు మోక్షము ఇప్పుడు కలిగింది అన్నావంటే నశిస్తుంది కూడా. మోక్షానికి నాశ స్వరూపం గాదది. నశించిపోయే లక్షణం లేదు. మోక్షం నిత్యం. అది ఎప్పుడూ ఉన్నది. అది నీ స్వరూపము. నువ్వు కొత్తగా మోక్షాన్ని సాధించే పని లేదు. అందుకు సాధన లేదు. అందుకు నువ్వు బద్ధుడివి గాదు. అందులోంచి బయటపడాలన్న కోరికతో ఉన్నవాడివి గాదు. ఫైనల్‌గా ఏదో సాధించి ముక్తుడివి అయ్యేది లేదు. ఇవేవీ లేవు. పరమార్థంగా ఉన్న విషయం ఇంతే. అవును గురువుగారు. నాకొక క్వెషనొచ్చింది. ఏమి చెప్పు? నేను ఆత్మగా అంటే ఏదో ఇక్కడికి వచ్చేసావు అని చెప్తారు గానీ, ఇంకా అప్పుడే రాలేదని చెప్తిరే ఇందాక. అటువంటి సమయంలో ఉన్నాను గదా! ఇంకా అక్కడికి రాలేదు గదా! నేను నిజంగా మొత్తమే బ్రహ్మము. నేను పరబ్రహ్మను. అహం బ్రహ్మ. ఇది నాకు తెలిసిందనుకోండి. ఆ తర్వాత ఇవన్నీ నాకు లేవులెండి నిజమే పెద్ద విషయం గాదు నాకది అర్థమైంది. నేనే బ్రహ్మము అని నాకు తెలిస్తే, నాకప్పుడు ఉత్పత్తి లేదు, నాశము లేదు, నాకు బంధము లేదు, మోక్షము లేదు, అందుకు సాధన లేదు, ముముక్ష లేదు. అవును కరెక్టే. టోటలీ ట్రూ. నాకర్థమైంది. కానీ ఇంకా అక్కడికి రాలేదు గదా! వచ్చావు అని మీరు చెప్తారు గానీ, ఇంకా అంతవరకు రాలేదు నువ్వు కూర్చోరా అన్నావు గదా! కాబట్టి రానంత వరకు నేను వేరుగా ఉన్నాను అని అనుకున్నంత వరకు నేను పలాని సమయంలో పుట్టాను. పలాని డేట్ నేను పుట్టాను. అది నా బర్త్‌డే. ఇదిగో ఇది నా పేరు. నేనిక్కడ ఉంటాను. ఈ ఉద్యోగం జేస్తాను. అని ఏవేవో ఉన్నాయి గదండీ! పరిచ్ఛిన్నమైన భావాలన్నీ. అవి ఉన్నంత వరకైనా సరే, ఇదిగో ఉత్పత్తి నాశాలు, బంధాలేవో ఉంటాయి గదా! ఈ బంధాల్లో నుంచి నేనేదో మరి సాధన చేసి బయటపడాలి కదండీ! నువ్వు ఇట్లా చెప్తావు గురువుగారు, భయపెడతావు నన్ను. నేను ఆత్మగా నన్ను నేను తెలుసుకున్న తర్వాత నేను పరబ్రహ్మము అని నాకర్థమైన తర్వాత ఇవన్నీ లేకుండా పోవచ్చండి. ఇప్పుడు నేనేదో పరిచ్ఛిన్నమైన, అల్పమైన ఇగో ఇంత మాత్రం ఉన్నానని అనుకుంటున్నాను గదా! మరి అప్పుడైనా నేను సాధన చెయ్యాలి గదండీ! అంటే అందుకు కాదు సాధన. 2 విషయాలు చెప్తాను జాగ్రత్తగా విను. ఒకటి నిన్ను నువ్వు సాధించుకోవడానికి సాధన అవసరం లేదు. నిన్ను నువ్వు సాధించవలసిన పని లేదు. నిన్ను నువ్వేంటి సాధించుకునేది? నువ్వెప్పుడూ ఉన్నావు. నువ్వు లేకుండా పోతే గదా నిన్ను నువ్వు సాధించుకోవడానికి. లేకుండా పోయావా నువ్వు ఎప్పుడైనా? అంటే చచ్చిపోయానని చెప్తారు. అది దేహం పోతుందిరా నువ్వు గాదు. నిన్ను నువ్వు సాధించుకోవాల్సిన అవసరం లేదు. దానికి సాధన లేదు. ఇంకేమీ లేదు. సాధించేదేమి అంటే, ఇదిగో వేరేగా ఉన్నది అన్న ఏదో ఆలోచన ఉన్నది గదా! దాన్ని పోగొట్టుకోవడానికి నీ సాధన. నిన్ను నువ్వు సాధించుకోవడానికి గాదు. ఏదో వేరేగా ఉన్నది అని ఈ భేద బుద్ధి ఏదున్నదో, నిర్వికల్పం, నిష్కళం, నిరంజనం, అనంతం, అనాది, అప్రమేయం అని చెప్తూ ఉన్నది నీ స్వరూపం అంటే గూడా, లేదండి నేనింత మాత్రం ఇక్కడుంటాను. ఇది నా పేరు, ఇది నా ఊరు, ఇది నా ఉద్యోగము ఏంటో అని నువ్వు చెప్తూ ఉన్నావు గదా! ఇదంతా అసత్. అనాత్మ. ఈ అనాత్మ ఆత్మ కాదు. అంటే లేదు. ఆత్మ కాకుండా ఏదో వేరేగా ఉన్నట్టుగా అనిపిస్తూ ఉన్నది మాయ. ఇది నిజంగా లేదు అని తెలుసుకోవడానికి సాధన. ఆ తెలుసుకోవడానికి మాత్రం ఏది? ఏవో ఉన్నాయి అని అనుకుంటున్నావు గదా! అవి లేవు అని తెలుసుకోవడానికి సాధన. నిన్ను నువ్వు తెలుసుకోవడానికి గాదు సాధన. అది పాయింట్ నంబర్ 1. పాయింట్ నంబర్ 2 ఇవన్నీ లేవు అని తెలుసుకోవడం ఎట్లా తెలుసుకుంటావు? కలలోని పదార్థాలు నిజంగా ఉన్నాయా? పరమార్థంగా. నిజంగా. రాత్రి ఏదో పడుకొని నువ్వు కలలన్నీ కంటావు. ఆ కలలో కన్న పదార్థాలన్నీ యదార్థంగా ఉన్నాయా? లేవు గదూ! తెల్లవారి చూసిన తర్వాత ఏమంటావు? ఓహ్! అదంతా కల అంటావు. నిజంగా ఆ ఏనుగులు, ఆ కలలో చూసిన చెట్లు, మనుషులు, తిండి పదార్థాలు ఏం జూసావో, అవన్నీ నిజంగా ఉన్నాయంటావా పదార్థాలు? లేవంటావా? లేవనే గదా అంటావు? అట్లనే ఇక్కడ నువ్వు ఏదో పరిచ్ఛిన్నంగా వేరేగా ఒక పదార్థంగా ఈ పలానా పేరు పెట్టుకొని ఈ రూపంతో కూర్చున్నాను అనుకుంటున్నావు గదా! ఆ పదార్థం గూడా లేదు కల.
నేను పలానప్పుడు పుట్టానండి అని చెప్తున్నావు గదా! నీది బర్త్ డేట్ ఏదో చెప్తున్నావు. ఆ ఉత్పత్తి లేదు అది కల. అందులో ఏవో నశించిపోవడాలు, చనిపోవడాలన్నీ ఉన్నాయంటున్నావు. లేవు. కలలో ఉన్న పదార్థాలకు బంధాలేమున్నాయి? ఆ కలలో ఉన్న వాళ్ళు సాధించేదేమున్నది? కలలో ఉన్న వాటికి మోక్ష ఇచ్చ ఎక్కడుంటుంది? మోక్షమేముంటుంది? లేని పదార్థాలకి ఇవన్నీ ఉంటాయా? ఒక్కటే ఆలోచించు కూర్చొని నువ్వు. భగవద్గీత గూడా చదివావు. సెకండ్ చాప్టర్‌లో ఏం జెప్పాను భగవద్గీతలో? ఏ ఎప్పుడూ ఉండే నీకు కొత్తగా పుట్టడము, పోవడము, బద్ధుడివవ్వడము, ముక్తుడివవ్వడము, అందుకు సాధన చేయడము, అందుకోసం కోరుకోవడము ఇవన్నీ లేవు. ఉన్నదంతా ఒక్కటే అది నువ్వే. రెండోది లేని పరిస్థితి. రెండోది ఉన్నది అని అనిపించడమంతా గూడా లేని విషయము మాయ. కాబట్టి దానికి గూడా పుట్టడము, పోవడము, బంధము, మోక్షము, ముక్తి, సాధన లేవు. నువ్వు ఆత్మగా చూసినా సరే, నువ్వు అనాత్మగా చూసినా సరే, ఆత్మకు లేదు, అనాత్మలకు లేదు. బంధము లేదు, మోక్షము లేదు, సాధన లేదు, ముముక్ష లేదు, ఉత్పత్తి లేదు, నిరోధం లేదు. ఇంతే పరమార్థం. అర్థమయ్యిందా? ఈ క్లాస్ పాస్ అయ్యాక మళ్ళొచ్చి కూర్చో. నెక్స్ట్ స్టెప్ చెప్తాను అని చెప్తూ ఉన్నారు మన గురువుగారు. ఊరికినే వింటే సరిపోయే విషయం గాదు. మంతవ్యః ఆలోచన చేయవలసిన విషయము. మంతవ్యము. ఇది చింత్యము. ఇది మంతవ్యము. ఈ విధంగా అర్థం జేసుకోవాలి. దానికి ఎంతో ఆలోచన చెయ్యాలి. కాబట్టి చేస్తూ వెళ్ళి, మళ్ళీ వచ్చి కూర్చొని, మళ్ళీ ఈ క్లాస్ ఈ సెమిస్టర్ ఈ ఎగ్జామ్ పాస్ అయితే తర్వాత మళ్ళీ ఏ క్లాస్‌కెళ్ళి కూర్చోవాలో గురువుగారు చెప్తారు తర్వాత పద్యంలో. ఆ మంత్రాన్ని మనం మళ్ళీ వచ్చే వారం చూస్తూ వెళ్దాము. ఇవాల్టికి ఇక్కడికి ఆపుతున్నాను. శుభం భవతు.